నమస్తే ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. తెనాల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను తెలియజేసిన ప్రముఖులు. భగవద్గీతలోనే యోగా ప్రస్తావన. ఆదియోగి పరమేశ్వరుడు పతంజలి మహర్షి నుంచి విశ్వవ్యాప్తమైన యోగా. భారతదేశ ప్రతిపాదనతో ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం. ఈ నెల 23న తెనాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో జరిగే ప్లీనరీని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణుల పిలుపు. విశ్వ మానవాళి ఆరోగ్యమే ప్రపంచ యోగా దినోత్సవ లక్ష్యమని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎండి రహమతుల్లా పేర్కొన్నారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి ప్రాంగణంలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, స్వతంత్ర సమాచార హక్కు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎండి రహమతుల్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ నేతృత్వంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేసి పలువురితో సాధన చేయించారు. సందర్భంగా డాక్టర్ కెవి సత్యలక్ష్మి జ్ఞాపకార్థం ఉత్తమ నర్సింగ్ అవార్డును కె కుమారి, పి నాగమణి, ఆర్ సుధారాణిలకు సంయుక్తంగా అందజేశారు. వీరికి 10,116 రూపాయల నగదు సర్టిఫికెట్ను అతిథుల చేతుల మీదుగా అందించారు. అనంతరం మాతాపిత యజ్ఞం చర్చను నిర్వహించారు. కార్యక్రమంలో టూటౌన్ ఎస్ఐ బి శివరామయ్య, పావులూరి శ్రీనివాసరావు, రిటైర్డ్ ఏసీపీ శ్రీరామరాజు, 11వ అదనపు కోర్టు సూపరింటెండెంట్ కోన రాఘవయ్య, యోగా సభ్యులు ముంతా శ్రీనివాసరావు, కూరపాటి నాగరాజు, తాడికొండ శ్రీనివాసరావు, కోమల శంకర్, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ యోగా అనేది ఒక సంస్కృతం మాట. యూజిర్ అనే ఈ మాటల నుంచి వచ్చింది. యూజ్ అంటే టుగెదర్, యూజిర్ అంటే టు యునైట్ అనే ఈ యొక్క వాక్యాల నుంచి రావడం జరిగింది. గౌరవనీయులైన మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్స్లో యోగా గురించి, దీని యొక్క ఉపయోగాలు, లాభాల గురించి చెప్పినప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా ఆమోదించడం జరిగింది. మొట్టమొదటిగా జూన్ 21, 2015 నుంచి ఈ ప్రపంచ యోగా దినోత్సవం ఆచరించడం మొదలైంది. యోగా చేయడం వలన మనుషుల్లో మానసికంగా బలంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు, వారిలో ఆధ్యాత్మికత అనేది కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న మన పరిస్థితులు, ఈ ఆధునిక యుగంలో విపరీతమైన ఒత్తిడితో మనిషి అల్లాడుతున్నాడు. యోగా సాధన ద్వారా మనిషి ఒత్తిడి నుంచి బయటపడి సుఖంగా జీవించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ యోగా సాధన చేసి వారు జీవితాలని సుఖమయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడు. మీరందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని, వేరేవాళ్ళ పతంజలి సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి మన ప్రధానమంత్రి గారి యొక్క ప్రోద్బలము, ఆయన యొక్క ఔత్సాహికం వల్ల మనకు వరల్డ్ యోగా డే వచ్చింది జూన్ 21. ఈ జూన్ 21 వరల్డ్ యోగా డేని మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలకు వాడుతున్నాం. ఏమిటంటే ఈ సంవత్సరం మేము ఎంచుకున్న కార్యక్రమం ఏంటంటే మాతాపితల సేవ. మాతాపితల్ని చివరిదాకా చూడాలి. చివరిదాకా చూడడానికి ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ సంవత్సరం వల్ల మేము యోగ సాధకులకి, పబ్లిక్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, నర్సింగ్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక ప్లీనరీ సమావేశం 23వ తేదీ గురువారం నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ తలపెట్టిన సన్నాహక ప్లీనరీ వివరాలను తెలియజేశారు. పార్టీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, కాకి దేవసహాయం, మన్నవ శాంతిశ్రీ తదితరులు మాట్లాడారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో 23వ తేదీ గురువారం ఉదయం నుండి ప్లీనరీ సమావేశం తెనాల్లో జరుగుతుందని చెప్పారు. స్థానిక గంగానమ్మపేట లెక్చరర్స్ కాలనీలో ఎం కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుండి ప్లీనరీ జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అనేక అంశాల గురించి చర్చించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందని తెలియజేశారు. పార్టీలోని అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. రేపు లేదు, ఎల్లుండి 23వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఈ 3 సంవత్సరాల పరిపాలనా విధానంలో
మనం చేసినటువంటి అభివృద్ధి ప్రజలకి ఏ విధంగా అందింది, ప్రజల దగ్గర ఎలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలుసుకునే విధానంతో మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రజల వద్దకి ప్రభుత్వం అనేటువంటి ఈ కాన్సెప్ట్ మీద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎక్కడైనా 1% లోపం ఉంటుందేమో, ఆ లోపాన్ని కూడా సరిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఒపీనియన్తో వాళ్ళకి మేలు చేసేటువంటి విధానంతో జరిగేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఈ జరిగేటువంటి కార్యక్రమం మీద కన్వెన్షన్లో మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో జరిగేటువంటి ఈ ప్లేనరీకి మన నాయకులందరూ వచ్చి మన ఎమ్మెల్యే గారికి మీ సందేహాలు, మీ సమస్యలు ఏదైనా ఉన్నా ఆయన తెలియజేస్తే ఆయన స్పందిస్తారు. ఆ స్పందనతోనే మనం ప్రజలకు మేలు చేసేటువంటి విధానం, ఈ గడప గడపకి వెళ్ళేటువంటి విధానంతో జరిగేటువంటి విషయాల్ని తెలియపరచడం కోసమే రేపు 23వ తారీఖు నాడు మన తెనాలి నియోజకవర్గ ప్లేనరీ సమావేశం జరుగుతుందని, ఈ సందర్భంగా మన నాయకులు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆ సమావేశానికి హాజరయ్యి దిగ్విజయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమావేశంలో పార్టీ నాయకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు, మల్లెబోయిన కొండా యాదవ్, పెసర్లంక రమణ, సలాది ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల్లో మనం చేసిన ప్రగతి, మనం చేసిన పనులు ఇవన్నిటి కూడా చర్చించుకోవడం కోసమే ఈ మన ప్లేనరీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మన కార్యకర్తలందరూ, పార్టీ అభిమానులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల విజయవంతాన్ని గడప గడప వెళ్ళి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పలకరింపులను మరి ప్రజలు వారిని స్వాగతిస్తున్న విధానము, మరి పరిపాలనలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఛాలెంజ్, మరి 3 సంవత్సరాల యొక్క లోటుపాట్లను విజయోత్సవాలను తెలుపుకుంటూ కార్యకర్తలను మరి ముఖ్యమైన ప్రముఖులను రేపు 23/6/22న జరగబోవు ప్లీనరీ మీటింగ్లో మనందరము కలిసి మరి ఆ మీటింగ్ను జయప్రదం చేయాలని కోరుకుంటూ, యోగా సాధన శారీరక మానసిక రుగ్మతులకు చికిత్స లాంటిదని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక అమరావతి కాలనీలో చావాస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పురపాలక సంఘం సహకారంతో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని యోగా సాధన చేశారు. ఆయుష్ విభాగ అధికారిని బాలా ప్రభావతి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఎంహెచ్ఓ డాక్టర్ కె హెలెన్ నిర్మల, పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను అతిథులు వివరించారు. యోగా అనేది మన ఇండియాలో వరకు పరిమితం కాకుండా అన్ని దేశాలు వ్యాపించి అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది. అండ్ చాలామంది కూడాను మీరులోని యోగా బాగా చేస్తూ కూడాను టైం స్పెండ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ నైస్. చిన్నపిల్లలు కూడా యోగా మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఎందుకంటే యోగా యూజువల్లీ స్లోగా ఉంటుంది కాబట్టి దాని మీద ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ కుదరడం కానీ లేకపోతే కొంచెం తక్కువ ఉంటుంది. సో అందరూ ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు, త్వరగా మానేస్తూ ఉంటారు. బట్ యోగాని వదలకుండా మీరు అందరూ కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారని చెప్పి తెలిసింది. దట్స్ వెరీ నైస్. చాలా సంతోషం. సో అందరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తూ హెల్తీ మైండ్, హెల్తీ బాడీకి, హెల్తీ బాడీ ఉంటే ఆల్మోస్ట్ హెల్తీ మైండ్ కూడా ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ దోహదపడుతుంది. కాబట్టి అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సౌజన్యంతో చావాస్ గ్రాండ్లో యోగా దినోత్సవం కార్యక్రమానికి అందరూ కూడా వచ్చారు. ఈ యోగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అనే ఒక నినాదం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా యోగాలో ఎలా చేస్తే బాగుంటుంది ఆరోగ్యానికి మనకి అనేది ఒక అవగాహన క్లాస్ జరుగుతుంది. ఈ అవగాహన క్లాస్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి నేర్చుకొని తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సిందిగా మన గవర్నమెంట్ వారు అందరూ కూడా, మన గవర్నమెంట్
దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ యోగా క్లాసులు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో డాక్టర్ జె మహిత, డాక్టర్ సునీత, డాక్టర్ బి నాగదుర్గ, డాక్టర్ వి బాలకృష్ణ, డాక్టర్ హిమబిందు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యోగా చిత్తవృత్తి నిరోధహాని, యోగా శారీరక మానసిక అనారోగ్యాలన్నిటికీ కూడా చికిత్స లాంటిది. అది పూర్తి రెమెడీ. దీన్ని రెగ్యులర్గా దినచర్యలో భాగంగా చేస్తూ ఉంటే చాలా అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. ఇది అందువలన ముఖ్యంగా ఇది ప్రవేశపెట్టబడింది యోగా అనేది. దీనిని అందరూ నేర్చుకొని తేలికగా వేసే ఆసనాలు ఉంటాయండి. అవి నేర్చుకొని మీరు రెగ్యులర్గా మీ జీవితంలో భాగంగా చేస్తూ ఉంటే మీ అనారోగ్యాలకు దూరం కావచ్చు. ఇప్పటి రోజుల్లో మానసిక ఆందోళనలు ప్రతి పనిలోనూ ఎక్కువగా ఉంటున్నాయి. ఆ టెన్షన్స్ రిలీవ్ చేసే ప్రక్రియ యోగా అండి. ఈ ప్రాణాయామం కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా యోగాలో భాగం. ఇవన్నీ మీరు తెలుసుకొని ఆచరించగలిగితే చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆ సందేశం ఇవ్వడానికే ఈ యోగా దినోత్సవం అనేది జరుపబడుతుంది. ప్రతి మనిషిలో మానసిక ప్రశాంతత, ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు. రత్నశ్రీ పబ్లిక్ స్కూల్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని యోగా గురువులను సత్కరించారు. స్థానిక చెంచుపేటలోని రత్నశ్రీ పబ్లిక్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు యోగా గురువులను సత్కరించారు. క్లబ్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ సభ్యుల చేతుల మీదుగా యోగా గురువులు మేడూరి ఉదయ్ భాస్కర్, ముద్దా భక్తుని రమణయ్య, కె బాపీలాల్, ఎం సాయికృష్ణ, స్కూల్ డైరెక్టర్ కుర్రా విజయలక్ష్మిలను సత్కరించారు. సందర్భంగా ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మానవత్వం కోసం యోగా అన్న థీమ్తో జరుపుకోవడం సంతోషదాయకమని సీనియర్ సభ్యులు గుత్తా వెంకటరత్నం పేర్కొన్నారు. సందర్భంగా మేడూరి భాస్కర్, ముద్దాభక్తుని రమణయ్యలు యోగా మెళుకువలు తెలియజేశారు. కార్యక్రమంలో కన్నెగంటి మురడి, పావులూరి రాంబాబు, చేతన్ రాజ్, కొఠారి, అన్నం పిన్నారావు, ఓలేటి వెంకట ప్రతాప్, గుమ్మడి ప్రసాద్, ఈదర శ్రీనివాసరావు, మునిపల్లి దుర్గాప్రసాద్, కుర్రా శ్రీనివాసరావు, తిరుమల శెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వెంకటేశ్వర యోగా సేవా సమితి వారి ద్వారా రోటరీ క్లబ్ యోగా గురువులు మేడూరి ఉదయ్ భాస్కర్ గారికి, ముద్దాభక్తుని రమణయ్య గారికి, కె బాపిలాల్ గారికి, ఎం సాయికృష్ణ గారికి, కుర్రా విజయలక్ష్మి గారికి సన్మానం చేయటం జరిగింది. సన్మాన కార్యక్రమం రతన్శ్రీ పబ్లిక్ స్కూల్ నందు చేశాం. ఇక్కడ వక్తలు యోగా గురించి చాలా విషయాలు వచ్చిన యోగా శిష్యులకు చెప్పి వారి యొక్క ఆరోగ్యాల్ని సంరక్షించుకోమని హితవు చేసి ఉన్నారు. వారందరూ రోజు యోగా చేసుకుని ఆరోగ్యాల్ని కాపాడుకోవాలని కోరుకుంటూ, ఇతర విషయాల్లో అయితే మనం సమయాన్ని చాలా వెచ్చిస్తున్నాం, కానీ ఆరోగ్యానికి సంబంధించి మాత్రం మనం ఏమాత్రం సమయాన్ని కేటాయించుకోవటల్లా. అందువల్లే మనకి ఈ బిజీ లైఫ్లో, అలాగే ఈ యాంత్రికమైనటువంటి ఈ నడకలో మనకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనకి వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే మాత్రం తప్పనిసరిగా మన శరీరాన్ని శ్రమ పెట్టాల్సిందే. శారీరక శ్రమ ఎప్పుడైతే ఉంటుందో దీర్ఘకాలంలో మనకి ఆరోగ్యంగా ఉంటాం. మనం దీని నుంచి మనం బయటపడాలి అంటే మాత్రం తప్పనిసరిగా యోగా అనేటువంటిది మాత్రం దివ్యమైనటువంటి ఔషధం. ఇది మనకి ఇది గనక మనం రోజు మీద ఒక్క అర్ధగంట కేటాయించుకోగలిగితే చాలు మనం సమయాన్ని, మన ఆరోగ్యం జీవితాంతం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బయటపడేటువంటి అవకాశం ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడాన్ని చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం తమ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెనాలి ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై ఈడీ విచారణలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద 4 రోడ్ల కూడల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు దారా రామకృష్ణ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డాక్టర్ చందు సాంబశివుడు, దారా రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీ కేసులు, విచారణల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను అణచివేయడమే పనిగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.
దేశంలో అత్యధిక కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని అన్నారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండి నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాలన్నిటి మీద ఎక్కడైతే పార్టీలు బలపడుతున్నాయో వాటన్నిటిని అణగదొక్కటానికి చేసేటువంటి ప్రయత్నాలు. ఈ దేశంలో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఈ దేశాన్ని ఎక్కువ రాష్ట్రాలను కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ ఇలా నిరంకుశ ధోరణికి వెళ్ళిపోయి ప్రతిపక్షాలని సప్రెస్ చేసేటట్టయితే ఈ రోజున బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదు, ఈ నరేంద్ర మోడీ గారు అధికారంలో ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందంటే దాని మీద అనేక అవాస్తవాల ప్రచారం చేసి కిందకు నొక్కేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 90-100 కోట్లు అప్పులు పాలైతే అది కాంగ్రెస్ పార్టీ సంస్థ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పులిచ్చి దాన్ని నడుపుతుంది. ఇది తప్ప అని అడుగుతున్నాం. దీని మీద ఎన్నోసార్లు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారత జోడో యాత్రని పెట్టారో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి చింతన శిబిరంలో, ఆ రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర చేయకుండా ఉండటానికి ఈ హరాస్మెంట్ చేసి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలోకి తీసుకొచ్చి రోజు ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి విచారించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈ అవసరమైనప్పుడల్లా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఈడీని పంపించటం, సిబిఐని పంపించటం, కిందకు నొక్కేటువంటి కార్యక్రమాలని మానుకోవాలని చెప్పేసి మేము బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో నాయకులు కె బుల్లయ్య, భీమా రమేష్, పెనుగొండ శివకుమార్, పినపాటి స్టీవెన్ బాబు, ఆళ్ల కృష్ణ, కె వీరయ్య, కె కోటేశ్వరరావు, కె జయన్, డి ప్రభు, యలమంద, నాగరాజు, ఆర్ సంతోష్, ఎస్కే జానీ, కరీముల్లా, నామాన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ధీటుగా ప్రతిపక్షాలందరినీ కలుపుకొని రాహుల్ గాంధీ మా ఏఐసిసి నాయకుడు ఎంతో ధీటుగా బీజేపీ నోరు మూపించే విధంగా పార్లమెంట్ని స్తంభింపజేసి ప్రజా సమస్యల పట్ల పార్లమెంట్లో అడుగుతున్నాడని, పార్లమెంట్లో వేసిన క్వశ్చన్లు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీని, పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చెప్పని ఇటువంటి నేషనల్ హెరాల్డ్ కేసులు, ఇటువంటి కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ఎవరిని మీరు బీజేపీ కాదు, ఇప్పుడు వచ్చినటువంటి ఏ పార్టీలు కూడా ఇక ముందు ఏం చేయలేవు, ఇప్పుడు దాకా ఎవరు ఏ పార్టీ కూడా ఏం చేయలేరు. ఇందిరాగాంధీ కుటుంబం ఎవరెవరైనా భయపెడతారేమో కానీ ఇందిరాగాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టలేరని చెప్పని మరొకసారి బీజేపీ దాన్ని పాలిస్తున్నటువంటి పాలకులకి, ఆర్ఎస్ఎస్ గూండాలకి హెచ్చరిక జారీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇంకొకసారి ఇటువంటి చేస్తే మేము రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యాచరణ అనేది రూపుదిద్దుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. విద్యార్థులు చిన్నతనం నుండే యోగా సాధన చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని యోగా గురువులు తెలియజేశారు. ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేట అమరావతి కాలనీలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళవారం ఉదయం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎం బ్రహ్మానందం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దా భక్తిని రమణయ్య పాల్గొని విద్యార్థులతో యోగా సాధన చేయించారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదన మేరకు 2014లో ఐక్యరాజ్య సమితి యోగా డేను ప్రకటిస్తే నేడు ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. యోగా వల్ల జ్ఞాపక శక్తితో పాటు ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ వరుణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 175 దేశాలు ఇండియాని ఫాలో అవుతున్నాయి. సో దీనికి ఆద్యుడు అనే వ్యక్తి అంటే ప్రముఖ వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సో 2014 సెప్టెంబర్ 27న యుఎన్ జనరల్ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున యోగా డే జరుపుకుంటున్నాం. ముఖ్యంగా యోగా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ లైఫ్. వితౌట్ లైఫ్ వీ కెనాట్ ఇమాజిన్ ద హ్యూమన్ బీయింగ్. సో ఫర్ ద రీజన్ యోగా అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఆదర్శ్ ఇట్లాంటి వాటిలో ఎప్పుడు ముందుంటుంది. సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
భగవద్గీతలోని 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ పార్థ తాపసుల కంటే యోగి శ్రేష్టమైనవాడు, నీవు యోగివి కమ్ము అని అర్జునుడిని ఆదేశిస్తాడు. పరమేశ్వరుని ఆది యోగిగా పిలుస్తారు. అర్ధాంగి పార్వతికి హిమాలయాల్లోని కాంచీ సరోవర్ తీరంలో తొలిసారిగా యోగాను ఉపదేశిస్తారు. త్రిలోక సంచారి నారదుడికి ఆమె పరంపరగా చెప్పడం ఆయన విశ్వవ్యాప్తం చేశారు. పశుపతి అంటే శివుడు 28 యోగాచార్యులను తయారు చేసినట్లు శివపురాణంలోని కూర్మ పురాణంలో ఉంది. వీరిలో తొలి యోగాచార్యుడు శ్వేతాచార్యుడు, చిట్ట చివరి వాడులకు వీసుడు. ఆదియోగి భూలోకానికి విచ్చేసి హిమాలయాల దగ్గర తపస్సుకు పూనుకుంటాడు. ఆయన చూసి జనమంతా యోగా విద్యను నేర్పించమని మోకరిల్లుతారు. అదేమీ పట్టనట్టు తపస్సులోకి వెళ్ళిన శివుడు కొన్ని వేల ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచి సరికి ఎదురుగా ఉన్న 7గురికి విద్య నేర్పిస్తారు. ఆ సప్త ఋషులతోనే యోగా వ్యాప్తి చెందిందని జగ్గి వాసుదేవ్ అంటారు. యోగా శాస్త్రం అనాది కాలం నుంచి ఉన్నప్పటికీ క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాలకు చెందిన పతంజలి మహర్షి ప్రజాపయోగంలోకి తీసుకొచ్చి విస్తృత ప్రచారం చేశారు. యోగా సాంప్రదాయాలను పరిశీలించి అష్టాంగ యోగాగా విభజించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి అనే అంశాలను ఒక పద్ధతిలో తీసుకురావడంతో పతంజలి యోగా సూత్రాల పేరుతో పుస్తక రూపం సంతరించుకున్నాయి. యోగా విద్యకు దీన్నే ప్రథమ పుస్తకంగా పరిగణిస్తారు. పతంజలి మహర్షిని యోగా పితామహుడు అంటారు. అమెరికాలో న్యూయార్క్లో 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అప్పటి భారతదేశ శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ యోగా ఇంటర్నేషనల్ డేను ప్రతిపాదించారు. ఐక్యరాజ్య సమితి 193 సభ్య దేశాల్లో 175 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక మెజార్టీ అన్నమాట. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. గతానికి భిన్నంగా కేవలం 3 నెలల స్వల్ప వ్యవధిలోనే, అంటే అదే ఏడాది డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి యోగా ఇంటర్నేషనల్ డేని డిక్లేర్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించినట్లుగా ప్రతి ఏటా జూన్ 21వ తేదీన జరుపుకోవాలని ప్రకటించింది. పరమశివుడు సప్త ఋషులను యోగా విద్యను బోధించిన రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. భూమి ప్రయాణంలో స్వల్ప కదలిక సంభవిస్తుంది. సూర్యకాంతి నేరుగా భూమధ్య రేఖకు ఎగువన కర్కట రేఖను తాకుతుంది. ఏడాదిలో అన్ని రోజుల కన్నా ఆ రోజు పగటిపూట ఎక్కువ సమయం ఉంటుంది. ఇంగ్లీష్ తేదీల ప్రకారం ఆ రోజు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంకు అదే రోజును ఎంచుకున్నారు. ఇండియాలో యోగా డే 2015 జూన్ 21న ప్రారంభించారు. ఏటా ఈ దినోత్సవం పురస్కరించుకుని సామూహికంగా యోగా నిర్వహిస్తున్నారు. సెమినార్లు, పోటీలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. యోగా అంటే యూనియన్, అంటే కలయిక, జీవాత్మతో పరమాత్మ కలయిక, మనసు శరీరం మధ్య స్పష్టమైన సమన్వయం కలిగి ఉండడం. అందుకే యోగా డే లోగోను సమన్వయం, శాంతిగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా డేను సామూహికంగా జరుపుకుంటూ వస్తున్నారు. భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో వేలాది మందితో సామూహిక యోగా డేలు 5 పర్యాయాలుగా జరిగాయి. కరోనా వికటహాస వేళ 2020 జూన్ 21న జరుపుకునే యోగా డేకు అలాంటి అవకాశం లేనందున యోగా ఎట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీ థీమ్ను యుఎన్ఓ నిర్ణయించింది. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేయడం ద్వారా జరుపుకోవాలని ఉద్దేశం. కరోనాకు ఆస్కారం లేకుండా రక్షణ పాటించడం అనేది ఈ థీమ్లోని విశిష్టత. 2022 జూన్ 21వ తేదీన యోగా డేకు మానవత్వం కోసం యోగా అనే థీమ్ను నిర్ణయించారు. కరోనా మహమ్మారి కారణంగా సంభవించే ముఖ్యమైన మానసిక, శారీరక, భావోద్వేగ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ థీమ్ను ఎంపిక చేశారు. ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విధానాలను కలిపి ఆయుష్ వ్యవహరిస్తున్నారు. ఆయుష్ కింద 1970 నుంచి నడుస్తున్న మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ ఆయా దేశీయ వైద్య విధానాల్లో ఉచిత శిక్షణిస్తూ వైద్య పరిశోధనలకు అవకాశం కల్పిస్తుంది. పతంజలి యోగా సూత్రాల్లోని 4 అధ్యాయాల్లో రెండోదైన సాధనలో పేర్కొన్న అష్టాంగ యోగాలో యమ, నియమ, ఆసనాలు ప్రాథమిక అంశాలు. యమ అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం పాటించడం. నియమ అంటే శుభ్రత, సంతోషం, తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రమిదానం అన్నమాట. ఆసన అంటే ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధిగా చెప్పచ్చు. యోగాను ఆచరించేవారు యమ నియమాలను పట్టించుకోకుండా నేరుగా యోగాసనాల్లోకి వెళుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడే సంపూర్ణ మానవుడు అంటారు. మానసిక, శారీరక వ్యాధుల నివారణకు యమ నియమాలను స్వయం క్రమశిక్షణతో ఆచరిస్తూ ఆసనాలు, ప్రాణాయామతో శారీరక ఆరోగ్యం, ధారణ, ధ్యానం, సమాధితో ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభమవుతుంది. అప్పుడే పూర్తి ప్రయోజనం కలుగుతుంది.
విధి నిర్వహణలో అలసత్వం వహించిన తెనాలి సబ్ జైలు సిబ్బందికి జిల్లా ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. తెనాలి సబ్ జైలును జైళ్ల శాఖ జిల్లా అధికారి ఆర్ వీరేంద్ర మంగళవారం సందర్శించి విచారణ జరిపారు. తెనాలి సబ్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్న 2 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ స్థానిక పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై జైళ్ల శాఖ జిల్లా ఉన్నతాధికారులు వివరణ కోరడంతో పాటు మంగళవారం సాయంత్రం తెనాలి చేరుకున్నారు. సబ్ జైలును సందర్శించిన జైళ్ల శాఖ జిల్లా అధికారి ఆర్ వీరేంద్ర ఇక్కడ విచారణ జరిపారు. తెనాలి సబ్ జైలు పర్యవేక్షణ అధికారి జి ప్రసాద్ నుండి వివరాలు తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీ రాత్రి విధుల్లో అలసత్వం వహించిన సిబ్బందిని వివరించారు. వివరాలు నమోదు చేస్తున్నారు. దీనిపై తెనాలి సబ్ జైలు పర్యవేక్షణ అధికారి జి ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల విచారణ వివరాలను తెలియజేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన 2 అధికారులు మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పారు. సబ్ జైలు గురించి ప్రజాకాంక్ష న్యూస్ పేపర్లో విధులు యందు నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి సిబ్బంది అనే వార్త రావడం జరిగిందండి. దాని మీద సదరు సిబ్బందిని ఉదయాన్నే నేను పిలిచి విచారణ చేయడం జరిగింది. వారి వివరణ అడిగాను. దాంతో సంతృప్తి చెందక వాళ్ళకి మెమో జారీ చేయడం జరిగింది. సదరు విషయాన్ని మేము పై అధికారులు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు పర్యవేక్షణ అధికారిగా మేము కూడా ప్రతిరోజు వాళ్ళకి విధులు యందు అలర్ట్గా ఉండమని ఎప్పుడు చెప్పేదే. మాన్యువల్ ప్రకారం కూడా నేను చెప్పేదాంతో పాటు వాడు విధుల్లోకి లోపలికి ఎంటర్ అయిందంటే 1979 జైలు మాన్యువల్ ప్రకారం ప్రతి ఒక్క సిబ్బంది వారి విధుల్లో ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిందే. మేము పలు సందర్భాల్లో హెచ్చరించడం జరుగుతుంది. ఎటువంటి అశ్రద్ధ వహించొద్దని విధులలో జిల్లా సబ్ జైలు అధికారి వారు కూడా ఈ యొక్క కారాగారానికి వచ్చేసి దాని మీద ఎంక్వైరీ సదరు సిబ్బందితో మాట్లాడటం జరిగింది. వారి చేత కూడా వివరణ తీసుకున్నారు. సో ఈ విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఫర్దర్గా వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నారు. సహజ యోగ ధ్యాన కేంద్రం తెనాలి ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలో సహజ యోగా ధ్యాన పరిచయ తరగతులు ఏర్పాటు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో మంగళవారం రాత్రి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సహజ యోగా ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సహజ యోగా కేంద్ర కోఆర్డినేటర్ జె నాగేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహజ యోగ ధ్యాన పరిచయ తరగతులు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన యోగా సాధకులు 500 మంది దాకా తరగతుల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు నాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసుకుంటే నన్ను మన్నించు. ఎందుకు ఇలా చెప్తానంటే జన్మల రికార్డ్ అంతా ఇక్కడ ఉంటుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం తప్పులు చేసి ఉన్నా ఓ భగవంతుడా నన్ను మన్నించు అని అడుగుతున్నాం. 5th స్టెప్, కుడి అరచేతిని తలపైన బ్రహ్మరంధ్రం అంటారు కదా అక్కడ ఉంచి వేళ్ళని ఇట్లా విప్పారినట్టు పెట్టుకొని తలని కొంచెం ముందుకు వాల్చి నా వంక చూడండి. మాడు చర్మాన్ని ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉండాలి. మాడు చర్మాన్ని ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఇలా 7 సార్లు కనీసం తిప్పాలి. ఇక్కడ శ్రీ మాతాజీని అడుగుతాం, శ్రీ మాతాజీ దయతో మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలు, సహజ యోగా వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో సహజ యోగా కేంద్ర సభ్యులు అనంతలక్ష్మి, కెవి సురేష్ బాబు, ఎన్ భాస్కర్రావు, ఎస్కే కయ్యూమ్, గుర్రం శ్రీను, జ్యోత్స్న, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 21/6/2022 సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ వక్కలగడ్డ రామ్మోహన్ రావు గారి కళ్యాణ మండపంలో సహజ యోగా పరిచయ కార్యక్రమం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమానికి 500 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా సహజ యోగము అంటే ఏమిటి, సహజ యోగం చేయటం వలన వస్తున్న ఉపయోగాలు అన్నీ తెలుసుకున్నారు. అలాగే పంచభూతాల ద్వారా కూడా ఈ మన శరీరాన్ని క్లియర్ చేసుకోవటం ఎలా అనే టెక్నిక్స్ సహజ యోగంలో నేర్పించడం జరుగుతుందండి. అందరూ రేపటి నుండి 5 రోజులు కూడా హాజరయ్యి ఈ యొక్క ఆత్మసాక్షాత్కారం యొక్క అనుభూతిని పొంది భగవంతుని యొక్క శక్తితో అనుసంధానం అవ్వటమే మా సహజయోగం. ఇది చాలా ప్రాచీనమైనదేను. ఋషులు మహర్షులు అంతా కూడా నిన్ను నువ్వు తెలుసుకో, నీతో నువ్వు అనుసంధానమవ్వు అననే చెప్పారు. అదే యోగము అని చెప్పారు. చాలా అద్భుతమైన యోగం ఇది. అందరికీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని వక్కలగడ్డవారి కళ్యాణ మండపంలో. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఏఆర్టీ సెంటర్కు వచ్చిన హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు భోజనం పంపిణీ చేశారు. శ్రీ శివలింగేశ్వరి భక్త బృందం సేవా సమితి ద్వారా ఈ కార్యక్రమం చేపట్టారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి జిల్లా వైద్యులు ఏఆర్టీ సెంటర్కు మందులు పరీక్షల నిమిత్తం వచ్చిన హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు
మంగళవారం భోజన వసతి ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుండి ఆసుపత్రికి వచ్చిన చిన్నారులు, పెద్దలకు సుమారు 200 మందికి సేవా సమితి తరపున భోజన వసతి కల్పించారు. సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనుకు పలువురు అభినందనలు తెలియజేశారు. తెనాలి జిల్లా వైద్యశాల ART సెంటర్ నందు వైద్యం మరియు మందులు నిమిత్తం విచ్చేసిన వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందని కుర్రా శ్రీను తెలిపారు. ప్రతి నెల ఈ సెంటర్కు 18 మండలాల నుండి మందులు, వైద్యం నిమిత్తం వస్తున్న చిన్నారులకు ప్రభుత్వం ఇచ్చే ఖరీదైన మందులకు ధీటుగా పోషకాహారం కూడా అందించాలనే తాము ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పోషకాహార పదార్థాలని కూడా అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, షేక్ మీరావలి, గంజనబోయిన ప్రతాప్, ప్రధాన ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, జీవి నారాయణ, తుల్లిమిల్లి చంటి, బంగారు పోతరాజు, కొత్త శ్రీనివాసరావు, ఓలేటి వెంకట ప్రతాప్, కాకర్ల మురళీబాబు, రాజకొండ మురళీకృష్ణ, కుమార్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు HIV బాధిత చిన్నారులకి ఈరోజు తెనాలి యాడ్ సెంటర్ యందు వైఆర్జీ కేర్ షేర్ ఇండియా ఆధ్వర్యంలో హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది ఏర్పడింది. ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా వాళ్ళకు ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్ని పూర్తిగా తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల పట్ల వాళ్ళ జాగ్రత్తగా ఉండడానికి కోసం వాళ్ళకి సరైనటువంటి మార్గనిర్దేశం చేయడానికి వైద్యుల్ని ఈరోజు పిలిపించి వాళ్ళకి కావాల్సినటువంటి మందులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి టెస్టులు కానీ ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళ జీవితకాలం పెంపొందించే కొరకు కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానాన్ని పెంచడానికి కోసం ఈరోజు ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు పిల్లలు 80 మంది పిల్లల్ని మొబిలైజ్ చేయడం జరిగింది. ఈ పిల్లలకి వైరల్ లోడ్ టెస్ట్ కానీ, ఇతర సర్వీసులకు సంబంధించినవి కానీ, వాళ్ళకి పెరుగుదల విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో వాళ్ళకి వైద్యులు కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. ఈరోజు వీళ్ళకి న్యూట్రిషన్తో పాటుగా హార్లిక్స్ కూడా, వాళ్ళ బూస్ట్, హార్లిక్స్ వీళ్ళందరూ కూడా HIV జీవిస్తున్నటువంటి పెద్దవాళ్ళకి కానీ, చిన్నారులకు కానీ ఈరోజు అందరికీ కూడా వాళ్ళకి నెలకు సరిపడా ఇవన్నీ అందజేయడం అనేది జరిగింది. శిబిరంలో భాగంగా మనకి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వారు అడగగానే వీళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి చిన్నారులకి కానీ వాళ్ళ యొక్క సంరక్షకులకి సుమారు 100-150 మంది వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి మా వైఆర్జీ కేర్ తరఫున పూర్తి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతకుముందు గతంలో కూడా 300 మంది చిన్నారులకి ఒకేసారి మొబిలైజ్ చేయడంతో వారు ముందుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడం, ఈ పిల్లల పట్ల వాళ్ళు ఉన్నటువంటి సానుభూతికి వారికి మరొకసారి మా అందరి తరఫున కూడా వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిన్నారులు, పెద్దలు, మరి మందులు, మరి డాక్టర్ల సూచనల కోసం వారు వచ్చారు. ఆ యొక్క వచ్చిన తరుణంలో వారికి మరి ఆ యొక్క దానికి సంబంధించిన అధికారులు వారికి భోజనం ఏర్పాటు చేయమని మమ్మల్ని అడిగారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి తరఫున మేము భోజనం కూడా వారికి ఏర్పాటు చేయడం. గతంలో కూడా 300 మెంబర్స్కి వారు ఇట్లాగే కార్యక్రమం పెడితే మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేడు ఈరోజు కూడా మన జిల్లా వైద్యశాల నందు వారికి అందజేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో దీన్ని ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళి ఏదైతే ఈ పిల్లలు వాడుకునే మందులు, గవర్నమెంట్ మంచి మందులు ఇస్తుంది పవర్ఫుల్గా, ఆ మందులు తగ్గ మంచి ఆహారం కూడా మనం అందించినట్టయితే వారు త్వరగా కోలుకొని వారు కూడా సహజీవనంగా మన మనుషుల్లో పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోనే స్వామీజీ వారి పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం కూడా ముందు తీసుకెళ్తామని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మన సహాయ సహకారాలు అందించిన వారు మన సేవా సమితి సభ్యులు కానీ, బయట నుంచి చేసిన దాతలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలకు చెందిన NCC విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో నిర్వహించగా NCC విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 22వ బెటాలియన్ NCC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగా గురూజీ కొల్లిపర కుమారస్వామి పాల్గొని విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. ప్రతిరోజు యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగా సాధన విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కల్నల్ కపిల్ బక్షి, NCC అధికారులు బెల్లంకొండ వెంకట్, సర్దార్ పరిసా అనిల్ కుమార్, సిబ్బంది షోహాన్ లాల్ సింగ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. June 21, 2022 యోగా ఇంటర్నేషనల్ డే జరుపుకున్నందుకు ఆనందంగా ఉంది. యోగా చేయడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన బాడీలో ఉన్న రుగ్మతలు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా నయం అవ్వడానికి బాగా పనిచేస్తుంది. ప్లస్ ఫ్యూచర్లో మనకు అది రాకుండా కూడా ఇక్కడ జబ్బు రాని వాళ్ళు కూడా రెగ్యులర్గా యోగా చేసుకోగలిగితే వాళ్ళ మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నేను కోరేది ఏంటంటే రెగ్యులర్గా మన లైఫ్లో 24 hours ఉంటుంది కాబట్టి 1 hour లేడీస్ ఆర్ జెంట్స్ ఆర్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో అందరూ కూడా ఒక 1 hour మనం యోగా చేయాలి అని నిర్ణయించుకోగలిగితే ఫ్యూచర్ ఇండియా ఇంకా బాగుంటుంది అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. June 21
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు కుమారస్వామి గారు ఇక్కడికి విచ్చేసి మా ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా కపిల్ భక్ష్ గారి ఆదేశాల మేరకు ఎన్సీసీ క్యాడెట్స్ అంతా కూడా ఇక్కడ పాలన చేయడం జరిగింది. మరి వివిధ కళాశాల నుంచి వివిధ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చి విచ్చేస్తున్నారు. యోగా అనేది ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించింది. ఇది మతానికి సంబంధించిందో కులానికి సంబంధించిందో కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా చేయటం వల్ల మనశ్శాంతి కానివ్వండి, రుగ్మతలకి చెక్ పెడతానికి కానివ్వండి, అంతర్జాతీయ దినోత్సవం రోజు ఒక్కరోజు చేయటం కాదు, ప్రతిరోజు కూడా ఇది చేయాలని ఉద్దేశం చొప్పున మా ఎన్సీసీ క్యాడెట్స్ అవేర్నెస్ తీసుకొస్తూ ప్రపంచం యావత్తు, దేశాలు యావత్తు కూడా ఈ యోగా మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. 8వ అంతర్జాతీయ దినోత్సవం. ఆ సందర్భంగా అందరికీ యోగా డే దినోత్సవ శుభాకాంక్షలు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ యోగా గురువు తాడిబోయిన శివరామకృష్ణను ఘనంగా సత్కరించారు. స్థానిక గంగానమ్మపేటలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురువు తాడిబోయిన శివరామకృష్ణను ఘనంగా సత్కరించారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు భాస్కరుని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో ప్రపంచ యోగా దినోత్సవం ఈ రోజుగా గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని 177 దేశాలు ఈరోజు భారతీయ విద్య అయిన యోగాను ఆచరించడం భారతీయ సంస్కృతికి ఎంతో గొప్పతనమని అన్నారు. కార్యక్రమంలో కొత్త రామారావు, సంఘ కోశాఖాధికారి వెచ్చ నాగరాజు, ఉపాధ్యక్షులు గుండా రామకోటేశ్వరరావు, తూనగుంట్ల సుబ్బారావు, గట్టా నాగేశ్వరరావు, మాజేడి కృష్ణకిషోర్, ఎంఎస్ఆర్ గుప్తా, వక్కలగడ్డ నాగేశ్వరరావు, కృష్ణ, మాలేపాటి వేణు, కె కిషోర్, కూర్పారపు రఘునాథ గుప్తా, ఆతుకూరు పూర్ణచంద్రరావు, ఈ వాసు, జె రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. 1997లో తెనాలిలో యోగా సెంటర్ పెట్టి సొంతంగా నేను పూనాలో నేర్చుకొని వచ్చి పెట్టాను. అప్పటి నుంచి ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది నిరంతరం. అన్నీ చేయలేకపోయినా కనీసం ప్రాణాయామం అయినా సరే ప్రతిరోజు కొంచెంసేపు ఒక 10-15 నిమిషాలన్నా చేసుకుంటే ఉన్నంతకాలం ఏ అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా, అంటే హెల్త్ కాన్సెప్ట్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఆక్సిజన్కి, ఆహారానికి కాదు. సెకండ్ ప్రయారిటీ కూడా ఆహారానికి కాదు, నీరు. ముందు గాలి, తర్వాత నీరు, తర్వాత ఆహారం. ఆ విషయాలను కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అందరూ గుర్తుంచుకొని దీన్ని ఒక రోజుగా చేసుకోవడానికి, మన పుట్టినరోజు లాగానే, లేదా ఒక మహాశివరాత్రి లాగా, లేదా ఒక దసరా లాగా ఇది కూడా ఒక కార్యక్రమంగా పెట్టారు. కనీసం ఆ రోజు నుంచి అయినా కొద్దిమంది ప్రారంభించి నేర్చుకుంటారనే ఆశయంతో, ఇది సంకల్పంతో పెట్టారు. ప్రపంచంలో ఉన్న దేశాలు దాదాపు 200 దేశాలు ఉంటే 170-180 దేశాలు అందరూ యోగాలో ఉన్నారు. మనకంటే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. మన దేశంలో పుట్టినా మన వాళ్ళు పట్టించుకోవట్లేదు దీని గురించి. ఇప్పటికైనా సరే ఈ రోజు నుంచి అయినా సరే నిర్ణయం తీసుకొని రోజు కొంత సమయం క్వాలిఫైడ్ యోగా ట్రైనర్ దగ్గర నేర్చుకుంటే ఏది బేసిక్ అనేది తెలుస్తుంది. దాని ప్రకారం నేర్చుకొని వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక ఆసరాగా తీసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను. యోగా పుట్టింది భారతదేశంలోనే కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో ఈ యోగా సాధన చేస్తున్నారంటే మన భారతీయుల యొక్క విజ్ఞానము, మన యొక్క సాధన యొక్క శక్తి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది వాళ్ళ రోజున. ఈ యోగా డే ఏర్పడటానికి కృషి చేసిన నరేంద్ర మోడీ గారికి మా పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యోగాని కూడా ఒక ట్రైనింగ్ పొందిన యోగా మాస్టర్ గారి దగ్గర నేర్చుకోవడానికి ఉపయోగకరమైంది. మా కమిటీ సభ్యులు కూడా చాలామంది శ్రీ తాడిపోయిన శివరామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నారు. చాలా ఉపయోగకరంగా నేర్పుతున్నారు మాస్టర్ గారు. ప్రజల యొక్క మేలు కోసం, ఆరోగ్యం కోసం వారు పడే కృషిని, ఆయన యొక్క ఉత్తమమైన మనసుకి మేము కూడా స్పందించి ఈరోజు మా మాస్టర్గా ఆయన్ని గౌరవించడం మా బాధ్యతగా భావించి ఈ యోగా ఆడే సందర్భంగా మాస్టర్ గారిని ఈరోజు సన్మానించుకున్నాము పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున. మాస్టర్ గారు చెప్పినట్లుగా కనీసంగా రోజు 15 నిమిషాలైనా సరే ప్రాణాయామం చాలా సులభంగా ఉండేది. దాన్ని చేస్తారని ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు యోగా సాధకులు పాల్గొనగా యోగా గురువులను సత్కరించారు. స్థానిక నాజారుపేటలోని కొల్లూరువారి వీధిలో గల రాములవారి గుడిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు యోగా గురువులను సత్కరించారు. ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తిని రమణయ్య పాల్గొని యోగా విశిష్టతను తెలియజేశారు. యోగా సభ్యులతో యోగా సాధన చేయించారు. భారతీయ సాంప్రదాయంలో యోగాకు ఎంతో విశిష్టత ఉందని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఎల్వి అప్పారావు, సాల్వా యోగి, రామారావు, సామ్రాజ్య, లక్ష్మి, అన్నమయ్య సేవా సమితి రమాదేవి సభ్యులు పాల్గొన్నారు. తర్వాత యోగాభ్యాసం చేయటం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతున్నటువంటి ఈ సందర్భంగా మనం జరుపుకునే ఆనందోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనందరం కూడా నిత్యం సాధన చేసుకోవాలి.
ఇవాళే కాదు, ఇటువంటి కార్యక్రమాన్ని నిత్యం చేసుకొని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందాలని అభిలషిస్తున్నాను. మనకి ఎటువంటి అనారోగ్యాలు ఎటువంటి రుగ్మతలు లేకుండా చక్కగా ఉండొచ్చు, మన దైనందిన జీవితాన్ని చక్కగా గడుపుకోవచ్చు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర గురూజీ గారు ఈ యొక్క 1995లో ఈ యోగాభ్యాసాన్ని ప్రారంభించారు. దాదాపు 2 లక్షల మందికి చక్కని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రదర్శించారు. తెనాలి శాఖ కన్వీనర్గా శ్రీ ముద్దాబత్తి రమణయ్య గారు దాదాపు 300 శిబిరాలు నిర్వహించి ఎంతోమందికి ఆసనాలు ఆరోగ్యానికి సోపానాలు అనే సమస్యతో చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించారు. మరి అందువల్ల తెనాలిలో చాలామంది కూడా దాదాపు తెనాలిలో 50,000 మంది పైన నేర్చుకుని చక్కని ఆరోగ్యాన్ని పొందారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి రోజు 5:30 గంటలకు ఇక్కడికి వచ్చి చక్కగా ఆసనాలు చేసి చక్కని ఆరోగ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమాన్ని తెనాలి శాఖ తరపున జరుపుతున్నాము. నా ప్రీతమ నాయకుడు ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని ప్రవేశపెట్టారు 2015వ సంవత్సరంలో. 177 దేశాల్లో ఈ రోజున అందరూ కూడా యోగా చేస్తున్నారు. ఈరోజు చేయటం కాదు, ప్రతిరోజు కూడా అక్కడ ఎక్కువ మంది చేస్తుంటారు, మనకే తక్కువ. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండాలి, అందరూ ఆరోగ్యవంతులు కావాలని ప్రధానమంత్రి గారు దీన్ని సూచించారు. విద్యార్థులు యోగా సాధన దినచర్యలో భాగంగా చేసుకోవాలని 35వ వార్డు కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరామ్ సూచించారు. టీఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. యోగా సాధన వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు డివిఆర్ ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను తెలియజేసిన ప్రముఖులు. భగవద్గీతలోనే యోగా ప్రస్తావన, ఆదియోగి పరమేశ్వరుడు పతంజలి మహర్షి నుంచి విశ్వవ్యాప్తమైన యోగా, భారతదేశ ప్రతిపాదనతో ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం. ఈ నెల 23న తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో జరిగే ప్లీనరీని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణుల పిలుపు. ఇవి నాటి ఎస్ న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.